అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమం అందాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఆచరణలో పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోంది. సీఎం జగన్ ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూనే ప్రతి గడపకు సంక్షేమం అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారు. అలాంటి గ్రామమే పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు. 2019కి ముందు వరకు గ్రామంలో జరిగిన అభివృద్ధి నామమాత్రమే. కానీ నంబూరు శంకరరావు ఎమ్మెల్యేగా వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అందిస్తూ 75 తాళ్లూరు గ్రామాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టారు. 75 తాళ్లూరు సచివాలయ పరిధిలో సంక్షేమం రూపంలో పేదలకు సుమారు 34 కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగింది. సుమారు 6,83,00,000 రూపాయలతో ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 75 తాళ్లూరు సచివాలయ పరిధిలో 5 ఏళ్లలో 42 కోట్ల రూపాయల నిధులు అందాయి. సిమెంట్ రోడ్డు వేయడానికి 1,57,00,000 ఖర్చు చేశారు. రోడ్లన్నీ పూర్తి చేశారు. 40 లక్షలతో గ్రామ సచివాలయం, 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. నాడు నేడు ద్వారా తాళ్లూరులో ఉన్న 3 పాఠశాలలకు 3,07,00,000 వెచ్చించి మౌలిక వసతులు, అదనపు తరగతి గదులు, ప్రహారీ గోడలు నిర్మించారు. రాష్ట్రంలోనే నాడు నేడు నిధులతో రూపుమార్చుకున్న మొట్టమొదటి పాఠశాల 75 తాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కావటం విశేషం. దీనికి తోడు త్వరలో 16 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నారు. తాళ్లూరులో ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం అందించేందుకు జలజీవన్ మిషన్ నిధులు 1,21,00,000 మంజూరయ్యాయి. వీటితో జగనన్న కాలనీల్లో తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మొదట 10 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించి తర్వాత మరో 10 లక్షలతో అదనపు గదులు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి గ్రామాభివృద్ధికి ఖర్చు చేయడంతో 75 తాళ్లూరు రూపు మార్చుకొని టీవీగా నిల్చుంది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 785 మంది రైతులకు 4 కోట్ల మేర లబ్ధి చేకూరింది. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 615 మందికి 78 లక్షలు అందాయి. సున్నా వడ్డీ పంట రుణాల రూపంలో 192 మంది రైతులకు 7 లక్షలు అందించారు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 5 లక్షలు అందించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కృషితో నవరత్నాలతో ప్రతి ఇల్లు సంతోషాల నిలయంగా మారింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 75 తాళ్లూరులో 866 మంది 5 ఏళ్లలో 8,29,00,000 మేర సాయం పొందారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 219 మందికి 88 లక్షలు అందుకున్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 931 మంది 4,90,00,000 లబ్ధి పొందారు. సున్నా వడ్డీ రూపంలో 21 లక్షలు, కాపు నేస్తం ద్వారా 15 లక్షలు, ఈబీసీ నేస్తం ద్వారా 51 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 213 మందికి 94 లక్షల మేర ఖర్చు చేశారు. ఆరోగ్య ఆసరా ద్వారా మరో 9 లక్షలు ఖర్చు పెట్టడం విశేషం. వైఎస్ఆర్ బీమా ద్వారా 20 లక్షలు, వాహన మిత్ర ద్వారా 4 లక్షల సాయం అందించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు కోసం మరోసారి ప్రజాశీర్వాదం కోరుతూ ప్రజల్లోకి వచ్చారు. 5 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా భవిష్యత్తులో ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు. ప్రజలు మళ్లీ అండగా నిలిచి ఆశీర్వదిస్తే పెదకూరపాడు దశ దిశ మారిపోవటం ఖాయం.